దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మరొకసారి దేవుడి సమయం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడుకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులతోనూ మీ దాసురాలతోనూ దేవా ఏ మాట మాట్లాడాలో ఇర్మియా భక్తుడు ముందు పెట్టి ఏ వాక్యం ఆదరిస్తావు, ఏ వాక్యం చేత బలపరుస్తావు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు బలపరచమని మీ మరొకసారి నీ బిడ్డలతో పంచుకోవడం ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయి, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. మన జీవితంలో ఇక్కడ యోబు యొక్క ఇర్మియా యొక్క జీవితంలో దేవుడు ఏ మాట అయితే సెలవిస్తున్నాడో ఈరోజు మన యొక్క జీవితంలో కూడా అదే మాట సెలవిస్తున్నాడు. నడుము కట్టుకొని దేవుడు ఏ మాట అయితే నడుము కట్టుకొని అంటే దేవుడు సెలవిచ్చే మాటకు భయపడాలి. పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ప్రత్యక్షమై మీ మనస్సు అను నడుము కట్టుకొని మనస్సు సిద్ధపడాలండి ఇక్కడ చెప్తున్నాడు. పేతురు పత్రికలు పేతురు రాసినటువంటి మాటలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, అంటే దేవుడు చెప్పేదానికి నువ్వు నడుము కట్టుకొని ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఎప్పుడైతే దేవుడు సన్నిధికి వెళ్తామో అప్పుడు దేవుడు ఆజ్ఞాపించే సంగతులు మనకు అర్థమవుతాయి. అందుకే నిలువబడి అంటే మనము నిలబడలేని పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, ఆత్మీయంగా పడుతూ లేస్తూ కుంటితనంతో ఉండే పరిస్థితులు. అందుకే మీ మనస్సును అను నడుము కట్టుకోండి అంటున్నాడు. ఇర్మియా మనస్సు కూడా చెదిరిపోయింది. నేను నీకేదైతే ఆజ్ఞాపిస్తానో అది నువ్వు చెప్పు, ఇతరులకు చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వు ఎక్కడనైతే నేను పొమ్మని చెప్తున్నా నువ్వు పోకపోతే నేను నీకు భయాలు కలగజేస్తా. భయము కలగజేసినప్పుడు ఏమైపోతుంది, ఇక మనము ఇంకా కుప్పకూలిపోతా. అందుకే ఈరోజు అనేక సమయంలో ఎవరిని చూసినా భయం భయం భయం, కలవరం, దిగులు, ఏదో ఒక రకమైనటువంటి భయాలు సంభవిస్తున్నాయి. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చూస్తే చాలా మంది చూస్తాను, నా కళల్లో దర్శనాలు, కళ్ళు వచ్చి భయపెడుతున్నాయి, పాము కనబడుతుంది, దయ్యం కనబడుతుంది, లేకపోతే ఏదో 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 భయాలు, మంత్రికులకు భయపడడం, చింత, రోగాల చేత భయం, చచ్చిపోతానే, ఎన్నో రకాల భయాలు ఒక మనుషులను వేధిస్తూ ఉంటాయి. కానీ భయం సంభవించినప్పుడు దావీదు భక్తుడు 56వ కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా సంసారంలో అన్నీ నీ బుడ్డిలో ఉన్నాయ్యా, నీ యొక్క జీవ గ్రంథంలో ఉన్నాయి, నీ కవిల్లో ఉన్నాయ్యా, నా కన్నీళ్ళన్నీ నువ్వు బుడ్డిలో దాచుకున్నావయ్యా అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరి కన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దానికి జవాబు రావాలన్నా వద్దా? మరి దేనికి కొరకు మనం కన్నీరు కారుస్తున్నాం? మన జీవితంలో ఆత్మ సంబంధమైన వాటి కొరకు కన్నీరు కారుస్తున్నామా? దైవిక సంబంధమైన వాటి విషయంలో కన్నీరు కారుస్తున్నామా? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేని విషయంలోనైతే దేవుడి పనికి మనం నిబ్బరమైన మనసు బుద్ధి కలిగి మనం నడవడానికి, దేవుని ఎదుట మనం ప్రవర్తించడానికి, దేవుడు చెప్పిన దానికి నడుము కట్టుకొని దేవుడు ఆజ్ఞాపించింది మనం చేయటానికి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప మన జీవితంలో పనిచేస్తుంది.
సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. దేవుడు ఆజ్ఞాపించింది మనం చేసినప్పుడు, నిలవబడినప్పుడు, దేవుడి పని కొరకు మనం సిద్ధపడినప్పుడు, దేవుడి పని కొరకు నడుము కట్టినప్పుడు మన సంఖ్యలన్నీ కూడా విడుదలైతాయి, మన బంధకాలన్నీ కూడా విడుదలైతాయి, మన సరసర బ్రతుకు కూడా విడుదలవుతుంది, మన పాపపు జీవితము కూడా విడుదలవుతుంది. సంవత్సరాల నుండి దీర్ఘకాలం నుండి భారముతో నీ బతుకు గడుపుతున్నావేమో, నీ విడుదలవుతాయండి. నేను ఎందుకు చెప్పగలుగుతాను, ఎందుకంటే నా అనుభవంలో నేను చూశాను. నేను నా భర్త చనిపోయిన తర్వాత ఇంకా నా బ్రతుకు అయిపోయిందని అనుకున్నా, కానీ నేను చేసుకున్న తీర్మానం, మనస్సు అని నడుము కట్టుకున్నా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా. అయ్యగారు చెప్పారు, ఇంకా నీ జీవితంలో దేవుడు మాట వింటే ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎలా ఉందో, కానీ ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితాన్ని నూతనంగా చేయబోతున్నాడు అన్నాడు. అదే మాట ఇప్పటి వరకు కూడా ఏ శ్రమలోనైనా దేవుడు జీవం పోసి నడిపిస్తున్నాడు, ఎట్టి శ్రమల్లోనైనా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే పోరాడతామో మనకు ఒక ప్రత్యక్షత ఉందని, మనకు ఒక నిరీక్షణ ఉందని, మనకు ఒక దర్శనం ఉందని, ఎల్లప్పుడూ కూడా దేవుడి పని కొరకు మనము ఒక ప్రవచనం ఉందని, ఆయన కృపా విషయమై ఒక రోజు నేను దేవుడి ఎదుట ధైర్యంగా నిలబడగలను అని ఎవరైతే నిరీక్షణ కలిగి ప్రవచనమును కావచ్చు, దర్శనమును కావచ్చు, దాన్ని పట్టుకొని నిలబడాలంటే మనకు ఒక ఆధారం ఉండాలి. ఈరోజు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాం అనుకో, మనం నిలబడగలం. రోజు నువ్వు లేకపోతున్నావంటే మనము దేవుడు మనకు ఆధారంగా లేడు. దావీదు భక్తుడు 3వ కీర్తనలో అంటాడు, 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. చూడండి ఎంత ధైర్యంతో దేవుడిని ఆధారం చేసుకుంటే నువ్వు పడుకున్నప్పుడు ధైర్యంగా ఉంటావు, నువ్వు మేలుకున్నప్పుడు ధైర్యంగా ఉంటావు, కూర్చున్నప్పుడు ధైర్యంగా ఉంటావు, 10,000 మంది దండు దిగినను నువ్వు ధైర్యంగానే ఉంటావు. దావీదు భక్తుడికున్న ధైర్యం ఏంటిది? దేవుడే. తన అనుభవంలో ధైర్యం దేవుడే, మన అనుభవంలో ధైర్యం దేవుడై ఉండాలి. ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో నిబ్బరమైన బుద్ధి ఉంటుంది, నిబ్బరం ఉంటుంది, అంటే ఒక గుండె ధైర్యం ఉంటుంది. ముందు నాకు లేదు, దేవుడు నడిపింపు తెలియనప్పుడు, దేవుడితో దేవుడి సన్నిధిలో దేవుడి చిత్తానుసరంగా నడవడం పోరాడనప్పుడు, ప్రణాళిక అర్థం కాక తెలియనప్పుడు ధైర్యం లేదు, చింత, వేదన, దుఃఖం. కానీ దావీదు భక్తుడు, నా సంచారంలన్నీ కూడా నువ్వు కవిలలో రాసుకున్నావయ్యా, నీ బుక్కులో రాసుకున్నావయ్యా, నా కన్నీరంతా నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు బుడ్డులో దాచుకున్నావయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు 56 కీర్తనలో. మనము ఆత్మ సంబంధమైన వాటి మీద భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి. అన్న ఎలా వెళ్ళింది? ఆయన సన్నిధిలో ఎలా కన్నీరు కార్చింది? దేవుడు తన మొర ఎలా విన్నాడు? ధైర్యం వచ్చేసింది. చూడండి, ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో నుండి సాతాను వెళ్ళిపోతుంది, అపవాదం వెళ్ళిపోతుంది. నీకు పిరికితనం కలుగ చేసే అనుమానాలు, అపనమ్మకాలు, అవిశ్వాసం అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ధైర్యం మనము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ధైర్యం మనకు నిరీక్షణ కలుగ చేసి పరిగెత్తేటట్టు చేస్తుంది. పరిగెత్తేటట్టు మనం పరిగెత్తినామనుకో, ఇక దేవుడు ఏమేమి ఆజ్ఞాపిస్తాడో రాజులు ఎదుట చెప్పడం ముందుకెళ్తాం, అధికారులకు చెప్పడానికి ముందుకెళ్తాం, ప్రధానులకు చెప్పడానికి ముందుకెళ్తాం. ఎలాంటి డాక్టర్లైనా యాక్టర్లైనా వాళ్ళు ఎంత బలం గల్లోనైనా డబ్బున్నోళ్ళనైనా దేవుడు ఇచ్చింది వాళ్ళకి చెప్పగలగాలంటే యోహాను సువార్తలో ఉంటుంది, నా వాటిలోని తీసుకొని ఆయన మనకు చెప్పాడంట. యేసు ప్రభువే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని చెప్పగలిగాడు. అందరూ ఆయన బోధకు ఆశ్చర్యపోయారు, యేసు ప్రభు బోధకు. అలా దేవుడు మనల్ని కూడా చేస్తాడు. మనల్ని ఎందుకు చేయడు అంటే, మనకు యేసు ప్రభుతో సంబంధం తండ్రికి యేసు ప్రభుకి ఎలా ఉందో నీకు నాకు అలా ఉండాలి. అప్పుడు మనం నిలువబడి దేవుడు ఏది ఆజ్ఞాపిస్తుంది మనం ఇతరులకు చెప్పగలుగుతాం. అప్పుడు భయం ఉండదు మనకు, అప్పుడు మనకు చింత ఉండదు. ఇర్మియా భక్తుడు, ప్రభువా నేను ఇట్లా చెప్పాలి, బాలుడను, అది ఇది అది అన్నాడు. అంటే నేను నీకు భయం పుట్టిస్తా అన్నాడు.
ఈరోజు నీకు భయం వస్తున్నట్టు ఎందుకు వస్తుంది చెప్పండి, అడగండి. దేవా ఈరోజు నేను ఏం చేయాలని అడగండి. అడగడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితంలో దేవుడు చేసే కార్యాలను మనము చూడగలుగుతాం. అలాంటి పనికి దేవుడు మనని నియమిస్తే మనము ఏం చేస్తాం, నాకేం తెలుసు నేనేం అన్నట్టుగా మనం ఏదో మూల కూర్చుండి. చూడండి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతంగా వారిని తొడుక్కుపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూడండి మొదటి వచనంలో చూస్తే, మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఎందుకు మరణం వరకు ఈ దేవుడి మార్గంలో నడిచిన వారు, నిలిచిన వారు, కొందరు బలముతో దేవుని రాజ్యం వచ్చే వరకు కూడా మరణ రుచి చూడరని ఎందుకు చెప్పిండంటావు అంటే, దీని అర్థం ఏంటంటే ఆయన వచ్చే వరకు కూడా భూమి మీద మనం ఆయనతో నడవాలి. అందుకే 10 దినములు మీకు శ్రమ కలుగుతాయి. శ్రమల తర్వాత ఇక మనకు ఆశీర్వాదమే. జయించిన వాడు నా ఆలయంలో ఒక స్తంభం అన్నాడు. ఈ భూమి మీద మనము జయించడం నేర్చుకుంటే మనం మరణం రుచి చూడం. మరణం అంటే ఏంటిది? లోకానుసారంగా జీవించడం. మనం వెళ్ళిపోం. ఇంకా ఆయన రాకడ వరకు మనం నమ్మకంగా ఉంటే మనము జయించిన వానికి మరుగై ఉన్న మన్నా ఇస్తాడు. అంటే రోజు మాట్లాడుతాడు దేవుడు మన్నాతో. యేసు ప్రభు ఆదాము అవ్వని యెహోవా దేవుడు ఎలా మన్నాతో, ఇశ్రాయేలు ప్రజలను ఎలా మన్నాతో, ఆదాము అవ్వకు ఎలా స్వరముతో వినిపించి స్వరము ద్వారా చల్లపూట యెహోవా దేవుడు వారి యొద్దకు వచ్చి బలం కలగజేసి బలపరిచాడు. రోజు మనల్ని కూడా అలా బలపరుస్తాడు. అలా మనల్ని దేవుడు బలపరిచినప్పుడు మనం నిలబడగలము దేవుని సన్నిధిలో. మనం అప్పుడు చేయలేము అని అనలేము. అందుకే నిబ్బరమైన బుద్ధి మనకు వస్తుంది. మన బుద్ధే మనకు బలహీనపరుస్తుంది. మన మనస్సు బలహీనపరుస్తుంది. మన సొంత ఆలోచనలు మనల్ని కృంగదీస్తాయి. అందుకే మీ మనస్సును మీరు నడుముకు కట్టుకోండి. వాక్యం అనేది మనము ఎప్పుడైతే నడుముకు కట్టుకుంటామో మనస్సు బలంగా ఉంటుంది, ఆ మనస్సు సిద్ధపడుతుంది. దేవుడు చిన్న దర్శనం కలిగి నడుచుకుంటే మనస్సు సిద్ధపడుతుంది. నన్ను ఇలా 23 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపిస్తుందంటే కేవలం దేవుడు దర్శనం, ఆత్మీయుల ద్వారా వాక్యం, ఆత్మీయుల ప్రోత్సాహం, అంతే. ఏం లేదు. నాకు ఎవరు ధనం ఇచ్చే విషయంలో కాదు, పుచ్చుకొని విషయంలో కాదు. నేను దేవుడితో ఎలా నడవడము నేర్చుకున్నానో ఈ రోజు నన్ను అట్లా పోషిస్తున్నాడు. ముఖ్యం ఫస్ట్ దేవుని నడిపింపు. నేను ఏ రోజు డబ్బు కొరకు, ఆస్తి కొరకు, సంపాదన కొరకు పరిగెత్తలే, ఎవరిని అడగలి ఈ రోజు వరకు. ఏది ఈ రోజు ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు నా ఆత్మీయుల దగ్గర కూడా నాకు ఈ రోజుకి ఒక ఇట్లా చెయ్యి చాపి నాకు రూపాయి అని అడగలేదు. ధైర్యం ఎందుకు? దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నీ స్థితిలో, నీ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ధైర్యం కోల్పోతున్నావు? దేవుడు నిన్ను నిలబడమన్నాడు. అంతే. నేను నీకు ఆజ్ఞాపిస్తా, చెప్పు అన్నాడు. లూకాసు వార్తలో దేవుడు చెప్తాడు 12వ అధ్యాయం 12లో, పరిశుద్ధాత్ముడు మీకు ఆ గడియలోనే తెలియజేస్తాడు. మీరు దేని గురించి చింతపడొద్దు అన్నాడు. ఫస్ట్ చింతను తొలగించాలి మనలో నుండి. ఫస్ట్ మన మనస్సుకు నిబ్బరమైన బుద్ధి కలగటానికి వాక్యాన్ని మనం కట్టుకోవాలి. వాక్యం మీద ఆధారపడాలి, నడుముకు కట్టుకోవాలి. దావీదు భక్తుడు వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. అందుకే నిబ్బరమైన మనస్సు కలిగి మనం వాక్యం అనేది నడుముకు కట్టుకుంటే ఆ వాక్యమే, ఆ దర్శనమే, ఆ ప్రత్యక్షతనే నిన్ను మరణం వరకు నమ్మకంగా ఉండేటట్టు చేస్తుందండి. హల్లెలూయా. అందుకే జయించిన వాడు నా ఆలయంలో ఒక స్తంభం అన్నాడు. ఎలా జయించగలం భూమి మీద మనం మనిషి మనం ఇది జయించలేము కదా. రూపాంతరము చెందు నువ్వు. రూపాంతరపు అనుభవం రావాలి మనకు. రూపాంతరపు అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనము కొండెక్కే అనుభవంలోకి వెళ్ళాలి. కొండెక్కిన తర్వాత మళ్ళీ కొండ మీద ఉండడం కాదు. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ అప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైన
మిగుల తెల్లవి ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలవ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పారు. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఏ మాట? వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్ధనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. చూడండి 8లో, వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకోండి. ఏంటిది? మృతులు. లోకం నుంచి మనము కొండెక్కినామంటే కొండ మీద ఏం నేర్చుకున్నాము, ఏ రూపాంతరపు అనుభవం పొందాము, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి యేసు ప్రభు ఆనాటి కాలంలో ఏం చేశాడో మనం చేయాలి. ఆయనను గురించి మనము ప్రకటించాలి. ఆయనను గురించి మనము ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడు చూస్తాం? ఏం చేస్తాం? చూస్తేనే చేస్తాం. చూడండి ఎలా చేస్తాం. ఆయన ప్రభావం మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన యొక్క శక్తి మనలో ఉంటుంది. కిందికి వచ్చినప్పుడు ఆయన కార్యాలు జరుగుతాయి. అంతే, ఏం లేదు. నేర్చుకుంటే చాలు. అనుమానాలు, ఎంతో మంది శత్రువులు, కొండ దిగిస్తుంటుండగా నానా రకాల మనుషులు ఎదురవుతారు. మృతులలో నుండి లేచిన యేసును మనము భూమి మీద ప్రకటించాలి. యెర్మయాకి ఏం చెప్పాడు? నేను చెప్పేది ఇది చెప్పండి అన్నాడు. అంతే కదా. మన మీద ఎంతో పెద్ద బరువులేం మోపట్లేదు దేవుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. నీ విమోచకుడు. విమోచకుడు అంటే అన్నిటి నుంచి, పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, దరిద్రత నుండి, లేమి నుండి, కరువు నుండి, రోగము నుండి, అన్ని ఏ రోగమైనా దాంట్లో నుండి విమోచించే శక్తి ఆయనకుంది. నీ విమోచకుడు. ఎప్పుడు నీ విమోచకప్పుడు నీ యొద్దకు వస్తాడు అంటే రూపాంతర అనుభవం పొందటానికి ఎప్పుడైతే కొండెక్కుతావో, యేసు ప్రభువుతో తన శిష్యులు పేతురు, యోహాన్లు ఎంత పెట్టుకొని ఎలాగైతే రూపాంతర అనుభవం వచ్చిందో, ప్రకాశమైన వెలుగు వారిని ఆవరించినప్పుడు వాళ్ళు కొండ దిగి వస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వాళ్ళకి ఎదురైనాయి. కానీ ఎదురైతే ఏం చేస్తారు తెలుసా? దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలగాలి, నీ దేవుడని యెహోవానకు నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన త్రోవలు నీకు నడిపిస్తా. దేవుడు నీకు ప్రయోజనం కలగాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చే ఉపదేశాన్ని వెంబడించాలి. కానీ చాలా మంది ఏం చేస్తాం? వాక్యం వింటాం, మళ్ళీ యథావిధిగా మన బ్రతుకు, మన జీవితం, మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క డాంబికాలు, మన యొక్క గర్వాలు, మన యొక్క అహంకారాలు, మనయే దినాలంతా గడిచేటి మనయే. కానీ తన్ను పవిత్రపరచుకొని ఆయన సన్నిధిలో నిలవాలని, ఆయనను వెంబడించాలని ఆశ ఎవరికి ఉంటుంది? వారినే దేవుడు విమోచిస్తాడు. ఉపదేశం విన్నప్పుడు సరి చేసుకుంటే అలాంటి వారికి నడవవలసిన త్రోవలను తెలియజేస్తాడు. ఈరోజు నీకు త్రోవ అర్థం కావట్లేదు, ఎందుకు? నేను అడుగుతా, దేవా ఈరోజు నాకు మార్గం అర్థం కావట్లేదు, ఎందుకు? నేనేం చేశా? ఏం తప్పు ఉంది నాలో? నేను అడుగుతానండి. ఇప్పటి వరకు కూడా నేను అడుగుతానే ఉంటా. ఎప్పుడు ఒకవేళ నన్ను మేడం గారు హెచ్చరిక చేసినా కానీ అడుగుతానే ఉంటా దేవుడి దగ్గర. ఒకవేళ అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు హెచ్చరిక చేసినా కానీ, దేవా నేను ఇంకే త్రోవలో వెళ్తున్నా, నాకు ఈ త్రోవ ఎందుకు అర్థం కావట్లేదు, నాలో ఏది అడ్డుగా ఉంది నాకు తెలియచే. అలా తెలియచేస్తేనే కదా దేవుడు ఏ ఆజ్ఞాపిస్తుంది ఇతరులకు చెప్పగలుగుతాం. మనమే అవిశ్వాసంతో, అపనమ్మకంతో మన విశ్వాస జీవితమే గడిపితే మనం ఇతరులకు వెళ్ళి దేవుడు చెప్పింది ఎలా చెప్పగలమా? చెప్పలేం.
చెప్పలేనప్పుడు మన ద్వారా దేవుడి పని ఏమాత్రం కూడా జరగదు. దేవుడు అందుకేనా నిర్ణయం చేసుకుంది భూమి మీద మనాన్ని? ముందుగా ఎవరిని పిలిచానో వారిని మహిమపరచాలనుకుంటాడు దేవుడు. దేవుడి రోజు మనల్ని మహిమపరుస్తున్నాడా? నడిపిస్తున్నాడా? ఆలోచన ఇస్తున్నాడా? ఎన్నో సందర్భంలో ఉపదేశం చేస్తున్నాడు, సరి చేయాలనుకుంటున్నాడు, దర్శనాలు ఇస్తున్నాడు, త్రోవ చూపిస్తున్నాడు. కానీ విని మన త్రోవలు ఆయన త్రోవలు, ఆయన మార్గములు, ఆయన ఆలోచనలు ఎవరు తెలుసుకుంటే వాళ్ళే నిలబడగలుగుతారు. పేతురు చెరసాలలో ఉన్నాడండి. పేతురును దర్శనం వచ్చింది. దర్శనంలో దూత ప్రత్యక్షమైంది. పేతురు, లే, చెప్పులు వేసుకో, వస్త్రం వేసుకో, పై వస్త్రం వేసుకో, నడువు అని చెప్పి తన బంధకాలలో నుంచి బయటకు తీసుకొచ్చి దూత మాయమైపోయింది. వెంటనే ఏంటి, నేను నిజమనుకున్నాను, ఇది కలనా అని చెప్పి ఆశ్చర్యపోయాడండి. ఎవరు దర్శించారు అతన్ని? బంధకాల్లో ఉన్నప్పుడు, సరసాల్లో ఉన్నప్పుడు. అతన్ని సరసాల బంధించగలిగిందా? దేవుని దూత ప్రత్యక్షమై అతన్ని బలపరిచింది, బంధకాల్లో నుండి బయటకు తెచ్చిందండి. ఎవరు ఉపదేశం చేశారు? లే అని. బలం ఎవరు కలుగజేశారు? లే అని. వస్త్రం వేసుకొని ఎవరు లేపారు? దేవుడు. దేవుడు పేతురుకు దేవుడైతే మనకు దేవుడు కాదు. ఈరోజు నీకు ఏ బంధకం నిన్ను దేవుడు సువార్తకు ఆపేస్తుంది, దేవుడు పనికి ఆపేస్తుంది, దేవుడు చిత్తానికి ఆపేస్తుంది? జీవితంలో నష్టం, కష్టం ఎందుకు ఇది అని మనం తెలుసుకుందామండి. నేనైతే తెలుసుకుంటా, మీరైతే తెలుసుకుంటే బయటపడతారు. మీకా 6:2. తెలుసుకున్నప్పుడే మన సమస్యకి త్రోవలు తెలియజేయబడతాయి, మార్గంలు తెలియబడతాయి. తెలుసుకున్నప్పుడే. తెలియలేదనుకో మనకు మార్గం అర్థం కాదండి. మీకా 6:2, తన జనుల మీద యెహోవాకు వాత్స్యం కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వాత్స్యం ఆడుచున్నాడు. నిత్యములై భూమికి పునాదులు ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాత్స్యము ఆలకించుడి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా, వాత్స్యం ఆడాలనుకుంటున్నా. నేను మీకు ఏం చేశాను? నేను మీకు ఉపదేశం చేయట్లేదా? దర్శనం ఇవ్వట్లేదా? ప్రత్యక్షత ఇవ్వట్లేదా? మీ శ్రమ పోగొట్టుకోకుండా ఉండడం నా తప్ప, నా లోపమా? నానా సమయంలో నేను మీతో మాట్లాడుతున్నా కదా, అహరోను మిరియంలను పంపాను కదా, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాను కదా, ఇంకా నేను మీకు ఏం చేయాలి అని ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి. వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు లోబడకపోతే దాని తర్వాత ఫలితం వేరుంటది. దేవుడి రోజు వాచ్యమాడుతున్నాడు, అడుగుతున్నాడు, ఆలకించమంటున్నాడు. విని విడిచిపెడుతున్నారేమో. 3వ వచనంలో అంటున్నాడు, నా జనులారా, నేను మీకేం చేసి తిని, మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచి తిని, అది నాతో చెప్పుడి. నేను మీకు ఒకవేళ ఎక్కడ ఆయాసం చేస్తే నాతో చెప్తే మీ తప్పేంటిదో నేను ఉపదేశం చేస్తాను, నీ సరి చేస్తాను. ధైర్యంగా దేవుడితో అలా అనగలవా, చెప్పగలవా? దావీదు భక్తుడు అంటాడు 28వ కీర్తన 1వ వచనంలో, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగుబారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. ఇట్లా దేవుడి సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. 26వ కీర్తనలో ప్రార్థిస్తున్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఇట్లన్నా ప్రార్థన చేయండి. దేవుడి రోజు అడుగుతున్నాడు,
దేవుడు ఉపదేశం చేస్తా అంటున్నాడు, బోధిస్తా అంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, దేవుడు వాద్యం ఆడుతూ ఉంటుంటే, ఎందుకు దేవుడు నిన్న రోజు నా దగ్గరకు వచ్చి మీరు అడిగితే నేను మీకు జవాబు చెప్తాను. నేను మిమ్మల్ని ఆయాసపరచాను, ఎందుకు దుఃఖ పెట్టాను మీకు తెలియజేస్తా. మీరు అప్పుడు ఒప్పుకోండి, సరి చేసుకోండి, క్షమాపణ కోరుకోండి. దావీదు భక్తుడైతే తన తప్పిదములు ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ఒక్కొక్కటి పరిశీలన చేసుకుందాం. మనం వాళ్ళు దావీదు భక్తుల్లాగా అనగలమా? దేవా నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా అని చెప్పగలమా? చెప్పగలిగే ధైర్యం ఉందా? చెప్పగలిగే విశ్వాసం మనలో ఉందా? అలా దావీదు అయితే చెప్తున్నాడు, దేవా నువ్వు నాకు న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నాడు. ఏ భేదం లేదు, దేవుడు అనుగ్రహించే మహిమ అందరు కూడా తోవ తప్పిపోతున్నారు. ఎవరిని చూసినా తోవ తప్పిపోతున్నారు ఈనాడు చాలా మంది. ఎందుకు? దేవుడితో సహవాసం తగ్గిపోయింది, దేవుడితో సంబంధం పోయింది. దేవుడితో సంబంధం ఉంటే దేవుని మహిమ మనలో ఉంటుంది. దేవుని మహిమ మనలో ఉంటే దేవుని పని చేయగలుగుతాం. ఇర్మియా భక్తుల్లాగా ధైర్యం తెచ్చుకుందాం. బాలుడని అనవద్దు, నా వల్ల కాదనవద్దు, నేను చేయలేనవద్దు, నేను చెప్పలేనవద్దు. దేవుడిచ్చిన మాట మన జీవితంలో ఖచ్చితంగా ఆయన మనకు నెరవేర్చువాడై ఉంటున్నాడు కనుక దేవుడు 12వ వచనంలో చెప్తాడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పలికిన పనికి మాలిన వారు ఐరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. ఏంటిది మేలంటే? ఏంటిది? ప్రార్థన చేయడం లేదు, శ్రమలకు పరిస్థితులకు కుంగిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఆత్మ నడిపింపును ప్రార్థన లేకపోతే ఏముంది? మహిమ తగ్గిపోతుంది. దేవుడు ఏమంటాడు? మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. అప్పుడు అధిక మహిమతో మనం నింపబడినప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది మనం చేయగలుగుతాం. దేవుడు కలలో చెప్తే బయటకు వెళ్ళి తెల్లారిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరికి చెప్పాలో, ఎవరికి ప్రత్యక్షత ఇయ్యాలి, ఎవరికి దర్శనం ఇవ్వాలి, ఎవరికి వాక్యం ఇవ్వాలి, ఎవరిని బలపరచాలో వెళ్ళగలుగుతాం. అట్లా అది లేదు, ఆ నడిపింపు లేదు. ఎందుకు? ప్రార్థన ఆగిపోయింది. మేలు చేయవాడు ఒకడు లేడు. యాకోబు పత్రికలో ఉంటది, మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపం కలుగు. ఇలా చెయ్యాలని తెలుసు, చెయ్యం. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తలేనా, సేవకులను పంపుతలేనా, సువార్థికుల ద్వారా మాట్లాడతలేనా, అహరోను మిర్యాములను పంపలేనా అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఎన్నో సందర్భంలో సాక్ష్యాలు మాట్లాడుతున్నాడు దేవుడు, వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే మనం ధన్యులమండి. ఇంకెవరో మాట్లాడాలా, ఇంకెవరికో సేవకుల దగ్గరికి వెళ్ళాలా, ఇంకెవరో చెప్పాలా? చెప్పిందేనా అమ్మ, ఇంకోళ్ళు ఎట్లా చెప్తాడు? ఇంకోళ్ళని ఎట్లా దేవుడు తీసుకొని వస్తాడు? లాజర్ను ఆ ధనవంతుని చూస్తున్నాం మనం. లాజర్ అయితే బల్ల కింద పడే రొట్టెలు ఏరుకొని తిన్నాడు, కానీ ధనవంతుడు నాకు అన్ని ఉన్నాయి, ఇంకేముంది, సంపాదించుకుంటున్నా అన్నాడు. ఒకరోజు పానం పోయితే ఏం జరిగింది? అక్కడ వెళ్తుంది ఆయన బాధ. సాక్ష్యాలు మనకున్నాయే లేదా? కానీ మనం ఎలా ఉంటున్నాం? ధనం, సంపాదన, పిచ్చి, లోకాశలు, నేత్రాశలు, జీవోబ్దంబాలు ఇవి ఉండకుండా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా కూరుకుపోకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మేలు చేయవాడు ఒకడును లేడు, అందరూ తోవ తప్పిపోయినారు. అంటే కార్యాలు జరగకపోతే ప్రార్థన ఆపేస్తారు, తిడితే ప్రార్థన ఆపేస్తారు. ఇది ఒక సాధకం చేసుకుందాం. దైవిక సంబంధమైన భక్తి మనకు ప్రయోజనం అండి. దేవుడు అంటున్నాడు, నీకు ప్రయోజనం కలుగున్నట్లు నేను ఉపదేశం చేస్తా, నీకే కష్టం ఏ నష్టం నా ఎద్దుకు రా, నీకు దర్శనం ఇస్తా, నేను బలపరుస్తా అంటున్నాడు. ఇటు సమయం దేవుడు దీవించిన గాక. అక్క వాళ్ళు సమయం తీసుకుంటా. ఆమేన్.